ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులకు వివరించారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇక ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్ కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటరియేట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలకు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 9న సెక్రటరియేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను సీఎం చేయనున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే శాఖల వారీగా విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే డిసెంబర్ కు, ఇప్పుడు రానున్న డిసెంబర్ కు 7వ తేదీకి ఆ సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో విజయోత్సవాలు చేసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేశారు. ఏడాది పాటు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందులో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం పైన పెద్ద ఎత్తున ప్రచారం తీసుకుపోవాలి. రుణమాఫీ చేశాం కాబట్టి 2 లక్షల వరకు దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మహిళా సాధికారిత, అదేవిధంగా యూత్ ఎంపవర్మెంట్ కి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 7, 8, 9లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటరియట్, నెక్లెస్ రోడ్ లో విజయోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కూడా, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల వారీగా
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. అంతేకాకుండా ఆ డిసెంబర్ 9వ తేదీన సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను పెద్ద ఎత్తున సెక్రటరియట్ కు ఆహ్వానించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే శాఖల వారీగా అంటే డిపార్ట్మెంట్ లోని శాఖల వారీగా విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే డిసెంబర్ 7కు ఆ సంవత్సర కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏమేమి చేశాము, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, రైతులకు ఎలాంటి మేలు చేశాము, మహిళలకు ఎలాంటి మేలు చేశాము, ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏడాది పాలనను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సంబరాలను విజయోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు మాత్రం తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.